తలతిక్క చర్యలతో అమెరికా మిత్ర దేశాలు ఇండియా వైపు టర్న్ అవుతున్నాయా? భారత్ను అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. ఇప్పటి వరకు అమెరికాతో కలిసి నడిచిన యూరోపియన్ యూనియన్ భారత్తో బిగ్గెస్ట్ డీల్ ఫైనల్ చేసుకుంది. ఇప్పుడు కెనడా, బ్రెజిల్ కూడా అదే చేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపుల వేళ తాము సూపర్ పవర్గా ఎదగాలంటే భారత్తో స్నేహం చేయాల్సిందే అని కెనడా సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు, కెనడా పీఎం మార్క్ కార్నీ భారత పర్యటనకు సిద్ధమయ్యారు. త్వరలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా కూడా భారత్ రాబోతున్నారు. ఈ ఇద్దరు నేతలే కాదు, అగ్రరాజ్యంతో ఢీ అంటున్న గ్లోబల్ లీడర్స్ అందరి దృష్టి భారత్ పైనే ఉంది. ఇంతకు కెనడా, బ్రెజిల్ అధ్యక్షుల భారత టూర్ లక్ష్యం ఏంటి? తాము సూపర్ పవర్గా ఎదగాలంటే భారత్తో స్నేహం చేయాల్సిందే అని ఎందుకు అంటున్నారు? అమెరికాకు అసలు సిసలు కష్టాలు ఇప్పుడే మొదలు కాబోతున్నాయా? లెట్స్ వాచ్. భారతీయ హిస్టారికల్ డీల్ సీన్లోకి కెనడా, బ్రెజిల్. భారత్తో స్నేహం తమకు కీలకమంటున్న గ్లోబల్ లీడర్స్. అమెరికాకు అసలు సిస్సల కష్టాలు షురూ కానున్నాయా? ప్రపంచ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టెంపర్మెంట్తో అమెరికా మిత్రదేశాలు ప్రత్యామ్నాయంపై ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాపై ఆధారపడకూడదు అని డిసైడ్ అయ్యాయి. భారత్తో యూరోపియన్ కమిషన్ కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ డీల్ అందులో భాగమే. ఇప్పుడు అదే బాటలో అమెరికా ఇతర మిత్రదేశాలు నడవాలనుకుంటున్నాయి. వాటిలో G7 సభ్యదేశం కెనడా ఒకటి. భారతీయ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరిన సమయంలోనే కెనడా మంత్రి సంచలన ప్రకటన చేశారు. భారత్తో స్నేహమే తమకు శ్రీరామ రక్ష అని ప్రకటించారు. Canada used to provide 98% of its energy to one customer. We are committed to diversifying our supply. We see the opportunity to work with India, as was said, to the fastest growing demand for energy in the world will be in India, whether it's LNG, LPG, uranium, where we have the world's largest supplies of uranium, whether it's oil. ఇతడి పేరు టిమ్ హడ్సన్, కెనడా ఇంధన మంత్రి. ఈయన ప్రకటన విషయానికి వస్తే, ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ గా ఎదగాలంటే భారత్తో వ్యాపారం చేయడం ఒక్కటే ఆప్షన్ అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, ఎనర్జీ ట్రేడ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామన్నారు. చమురు, గ్యాస్ వాణిజ్యాన్ని విస్తరించడానికి ఒట్టావా నుంచి భారత్ కు ముడి చమురు, పెట్రోలియం, సహజ వాయువుల్ని రవాణా చేయడానికి కెనడా సిద్ధంగా ఉందని టిమ్ హడ్సన్ పేర్కొన్నారు. కెనడా మంత్రితో చర్చల అనంతరం భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి సైతం కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపారు. హైడ్రోజన్, బయో ఇంధనాలు, కీలకమైన ఖనిజాలు, విద్యుత్ వ్యవస్థలు, ఇంధన పరిశ్రమలో కృత్రిమ మేధస్సు వాడకం వంటి విషయాలపై దృష్టి పెట్టామన్నారు. 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్లో మన వాటా 30 నుంచి 35% పెరుగుతుందని, భారత్ మూడో అతి పెద్ద ఇంధన మార్కెట్ గా నిలుస్తుందని అన్నారు. ట్విస్ట్ ఏంటంటే, త్వరలోనే కెనడా పీఎం భారత పర్యటనకు రాబోతున్నారు. నిజ్జర్ హత్య కేసు, జస్టిన్ ట్రూడో తీరుతో 2 సంవత్సరాలకు పైగా సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడా ప్రధాని భారత పర్యటనకు రెడీ అయ్యారు. ఈ పర్యటన అజెండా 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగంగా పెంచడమే. మార్చి మొదటి వారంలో కెనడా ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉందని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ కు తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని కెనడా ప్రతినిధి బృందం యురేనియం, ఇంధనం, ఖనిజాలు, ఏఐపై కీలక ఒప్పందాలపై సంతకం చేస్తారని వెల్లడించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ట్రంప్ బెదిరింపులకు కెనడా భయపడదని, రాబోయే 10 సంవత్సరాల్లో అమెరికా ఇతర ఎగుమతులను రెట్టింపు చేస్తుందని అనితా ఆనంద్ స్పష్టం చేశారు. అందుకే కెనడా ప్రధాని చైనాను సందర్శించారని, ఇప్పుడు భారత్ను కూడా సందర్శించబోతున్నారని, తద్వారా కెనడా ఏ ఒక్క దేశంపై పూర్తిగా ఆధారపడదని ఆమె అన్నారు. నిజానికి కెనడాపై ఇటీవలే బెదిరింపులకు దిగాడు ట్రంప్. కెనడా కనుక చైనా ఎగుమతులకి ఎంట్రీ పాయింట్ గా మారితే కెనడా వస్తువులపై 100% సుంకం విధిస్తామని బెదిరించాడు. ఆహార, వాణిజ్య రాయితీలకు బదులుగా ఏటా 49,000 చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలను అనుమతించడానికి కెనడా ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది. భారత్, కెనడా రెండు ట్రంప్ ప్రభుత్వం నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారత్ 50%, కెనడా 35% సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఒత్తిడే 2 దేశాలను 2030 నాటికి ద్వైపాక్షిక
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం వైపు నడిపించింది. కెనడాలో ఈ మార్పు వాణిజ్యానికి పరిమితం కాలేదు, జాతీయ మనుగడ గురించి కూడా ఆందోళనల్ని రేకెత్తిస్తోంది. ట్రంప్ కెనడాను యునైటెడ్ స్టేట్స్ లో భాగంగా 51వ రాష్ట్రంగా పదే పదే ప్రస్తావించారు. ఈ ప్రకటన అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ పరిణామాల మధ్య భారత్ను అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తోందా దేశం? కెనడా మాత్రమే కాదు, బ్రిక్స్ సభ్యదేశం బ్రెజిల్ కూడా భారత్ వైపే చూస్తోంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ఫిబ్రవరిలో భారత పర్యటనకు రాబోతున్నారు. ఆయన ఏకంగా 500 మంది వ్యాపార ప్రతినిధుల బృందంతో కలిసి వస్తున్నారు. భారత పారిశ్రామికవేత్తలతో విస్తృత చర్చలు జరుపుతారు. డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గించడం, భారత్ బ్రెజిల్ మధ్య నేరుగా తమ సొంత కరెన్సీలలో వాణిజ్యాన్ని సాగించేలా ఒప్పందాలు చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యం. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు భారత్ను కేవలం మార్కెట్గా కాకుండా వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామిగా చూస్తున్నాయనడానికి ఈ 2 పర్యటనలే ఉదాహరణ. దీనంతటికీ కారణం భారతీయ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందమే. ఈ డీల్ తర్వాతే అమెరికాతో విభేదిస్తున్న దేశాలు భారత్ను ప్రత్యామ్నాయంగా చూడటం స్టార్ట్ చేశాయి. సో గ్లోబల్ వాణిజ్యంలో భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశంగా మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ఒక బ్యాలెన్సింగ్ పవర్ గా ఎదిగింది. అమెరికా, యూరోప్, కెనడా వంటి దేశాలన్నీ భారత్తో సంబంధాలను బలపరుచుకోవడానికి క్యూ కడుతుండడమే దీనికి నిదర్శనం. సింపుల్ గా చెప్పాలంటే భారత్ టైం స్టార్ట్ అయింది.